నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొత్త సంవత్సరం వేళ విషాదం నింపిన రోడ్డు ప్రమాదాలు. హైదరాబాద్లో 3000కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. దేశ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. ప్రజలంతా శాంతి సంపూర్ణ ఆరోగ్యాలతో వర్ధిల్లాలన్న ప్రధాని. కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికిన ఇస్రో. విజయవంతంగా నింగిలోకి ఎక్స్పోశాట్ ప్రయోగం. మూడోసారి మోదీనే గెలుస్తారన్న ద గార్డియన్ పత్రిక. విజయానికి అయోధ్య రామమందిరం కావచ్చని అంచనా. పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. జనంతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణాలు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు పగడ్బందీగా వ్యవహరించారు. వేడుకల వేళ నిబంధనలు ఉల్లంఘించొద్దంటూ ముందు నుంచి హెచ్చరిస్తూ వచ్చిన పోలీసులు అదే స్థాయిలో కఠినంగా వ్యవహరించారు. ఈ చర్యలతోనే గతంలో కంటే చాలా వరకు ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాలను తగ్గించగలిగారు. నిన్న రాత్రి నుంచి నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలీసులు తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. 3 కమిషనరేట్ల పరిధిలో 3200కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిధిలో 1500కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 1241 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 ద్విచక్ర వాహనాలు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల వేళ పలుచోట్ల వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొత్త సంవత్సరం వేడుకల వేళ హైదరాబాద్లో పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. నగర శివారు పటాన్చెరులో అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నోవాపాన్ కోడలికి సమీపంలో ద్విచక్ర వాహనంపై 3 యువకులు సంగారెడ్డి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో బైక్పై ఉన్న 2 యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారు భరత్ చంద్ర, నితిన్గా గుర్తించారు. కోకట్పల్లి కేపీహెచ్బి కాలనీలో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మోతీనగర్కు చెందిన అరుణ్ అనే వ్యక్తి మిత్రా హిల్స్ నుంచి హైదర్ నగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన స్కోడా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో అరుణ్ అనే వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పరిధిలోని బొంగళూరు వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి అనిల్ కుమార్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేటలో లారీ కారు ఢీకొన్న ఘటనలో మరో వ్యక్తి చనిపోయాడు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో రంగారెడ్డి జిల్లా హైత్ నగర్కు చెందిన నట్రాజ్ అనే వ్యక్తి మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. నూతన సంవత్సరం వేళ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. మరోవైపు వేములవాడ రాజన్న ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో భక్తజనం పోటెత్తడంతో గర్భాలయంలోని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు ఆలయంలో కోడెలను తింపుతూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు ఓరుగల్లిలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రముఖ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి, బిర్లా మందిరం సహా పలు ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. నూతన ఏడాది పురస్కరించుకుని ఖమ్మంలోని స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్టకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం ఎదుట భక్తజనం బారులు తీరారు.
నూతన సంవత్సర వేళ పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినీ నటుడు సుమన్ తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయాధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శ్రీవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. Wish you a very, very happy 2024 New Year. I prayed God for the wellness of the people of Bharat. Everyone should be hale and healthy, wealthy. And I prayed Lord Balaji for the wellness of each and every one of this country. హిందూ బంధువులందరికీ, దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము మన దేశానికి చాలా కీలకమైనటువంటి సంవత్సరం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది. ఈరోజు మా సంతోషం అంటే 500 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి, 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో రామ మందిర నిర్మాణం పూర్తయి ఇదే జనవరిలో 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ జరగనున్నది. ఇది నిజమైనటువంటి దీపావళి పండుగ. మనకు ప్రతి హిందూ ఇంట్లో కూడా 22వ తేదీ సాయంకాలము 5 రామజ్యోతులు వెలిగించి ఈ భక్తిని చాటండి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తాము. వరంగల్ జిల్లా నర్సింపేటలోని మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ సంజీవని ఆశ్రమంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన నర్సింపేట టౌన్ సీఐ రవికుమార్ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. బాగా చదువుకుని ఉన్నత స్థానంలో నిలిచి ఆశ్రమానికి మంచి పేరు తీసుకురావాలని పిల్లలకు సూచించారు. సువిశాలమైన ప్రదేశంలో అన్ని వసతులు కల్పిస్తూ పిల్లలను చేరదీసి విద్యాబుద్ధులు అందిస్తోన్న ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మోహన్ రావు, వినోద దంపతులకు సిపి అభినందనలు తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 సంవత్సరం దేశ ప్రజలందరికీ సంతోషం, శాంతి, శ్రేయస్సులను అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు అందరం కొత్త నిబద్ధతతో ఈ ఏడాదిని స్వాగతిద్దామని ముర్ము వివరించారు. ఈ ఏడాది దేశ ప్రజలంతా శాంతి, సంపూర్ణ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. స్వావలంబన స్ఫూర్తిని 2024లోనూ కొనసాగించాలని ప్రజలను కోరారు. పేదలు, అట్టడుగు వర్గాలకు ఆశ, శక్తిని ఇచ్చేదిగా 2024 సంవత్సరం ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆకాంక్షించారు. ప్రతి పౌరుడి హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని, సామాజిక న్యాయాన్ని నిర్ధారించాలని సూచించారు. నూతన సంవత్సరం ప్రజల జీవితాలలో సంతోషం, శ్రేయస్సులతో పాటు భారతదేశంలో న్యాయం, ప్రేమ సందేశాలను తీసుకురావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్లో పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయవంతంగా PSLV C-58 ప్రయోగం ద్వారా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికింది. ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోశాట్ను PSLV C-58 రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లి నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. 480 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం జీవితకాలం 5 ఏళ్లు. గతేడాది అక్టోబర్లో గగన్యాన్ టెస్ట్ వెహికల్ D1 మిషన్ విజయవంతమైన తర్వాత ఇస్రో తొలిసారి ఈ ప్రయోగం చేపట్టింది. ఇందుకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో ఆదివారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు మొదలైన కౌంట్డౌన్ 25 గంటల పాటు కొనసాగింది. ఉదయం 9 గంటల 10 నిమిషాలకు PSLV C-58 నింగిలోకి దూసుకెళ్లింది. ఎక్స్పోశాట్ను నిర్దేశించిన కక్షలోకి వదిలిపెట్టిన తర్వాత మరో 10 ఉపగ్రహాలను భూ లోతట్టు కక్షలోకి చేర్చనుంది. ఈ ఎక్స్పోశాట్ ఉపగ్రహం ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాలను అన్వేషిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కృష్ణబిలాలు, న్యూట్రాన్ నక్షత్రాలను అధ్యయనం చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రయోగం చేయడం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత మనమేనని వెల్లడించారు. Bright morning of the New Year's Day made brighter by a majestic liftoff. PSLV C-58 carrying India's X-ray polarimetric satellite towards its destination. जी हाँ, इस वर्ष का प्रथम प्रमोचन श्रीहरिकोटा के प्रथम प्रमोचन मंच से PSLV C-58 का हमने सफलतापूर्ण उत्थापन देखा और यह अपनी उद्दिष्ट कक्षा की ओर निरंतर बढ़ता हुआ प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य।
మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఉచ్చు బిగిస్తోంది. ఆపరేషన్ కగర్ అనే కోడ్ పేరిట ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ ఉధృతం చేసింది. ఇందుకోసం సరిహద్దు భద్రతా దళానికి చెందిన 3 బెటాలియన్లు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల్ని మావోయిస్టుల కంచుకోట అబూజ్మడ్కి తరలిస్తోంది. దట్టమైన అడవుల్లో బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడ నక్సల్స్ ఉనికి లేకుండా చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఒడిశా నుంచి 3,000 మందికి పైగా సిబ్బందితో కూడిన సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ బలగాలను, అంతే సంఖ్యలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ బలగాలను మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్గఢ్కు కేంద్రం తరలిస్తోంది. నక్సల్స్ ను అంతం చేయడమే లక్ష్యంగా మావోయిస్టుల కంచుకోట అబూజ్మడ్కు ఈ బలగాలను పంపుతోంది. నక్సల్స్ ను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్ర హోంశాఖ నూతన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఐటీబీపీ బలగాలను ఛత్తీస్గఢ్లో కేంద్ర హోంశాఖ మోహరిస్తోంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో 6 బేస్ క్యాంపులను ఏర్పాటు చేయాలని బీఎస్ఎఫ్ తమ సిబ్బందిని ఆదేశించింది. ఇందుకోసం ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాలోని బెటాలియన్ను తరలించాలని ఆదేశించింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, రాజనందగావ్, కొండగావ్ జిల్లాల్లో ఇప్పటికే 8 బెటాలియన్ల ఐటీబీపీ బలగాలు మోహరించి ఉన్నాయి. వాటిని అబూజ్మడ్లోని దట్టమైన అటవీ ప్రాంతానికి తరలాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని 4,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం చాలా కాలంగా నక్సల్స్ కంచుకోటగా ఉంది. ఈ ప్రాంతాన్ని అబూజ్మడ్ లేదా మద్ అటవీ ప్రాంతం అని పిలుస్తారు. అక్కడ దాదాపు 237 గ్రామాల్లో 35,000 మంది ప్రజలు ఉంటారు. వారిలో అత్యధికులు గిరిజనులే. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఏ పోలీస్ బలగాలకు శాశ్వతమైన బేస్ క్యాంపులు లేవు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వరకు విస్తరించిన దక్షిణ బస్తర్ రీజియన్లోని నక్సల్స్ తమ సాయుధ బలగాలకు శిక్షణ ఇచ్చి అవసరమైన చోటుకు తరలిస్తూ ఉంటారు. బస్తర్ రీజియన్లోని దంతెవాడ, సుక్మా, బీజాపూర్ నుంచి నారాయణపూర్, కొండగావ్, కంకెర్ జిల్లాల వరకు నక్సల్స్ కు మంచి పట్టుంది. అక్కడ మావోయిస్టులు తరచూ భద్రతా బలగాలను ఆశ్చర్యపరిచేలా దాడులు చేస్తుంటారు. ఇప్పుడు అదే ప్రాంతంలో తమ బలాన్ని పెంచుకునేలా కేంద్ర సాయుధ బలగాలు కొత్త మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. తద్వారా నక్సల్స్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ల కోసం మరో 2 బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలను అబూజ్మడ్కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్ను ఒడిశాలోని పలు జిల్లాలకు తమ సాయుధ సిబ్బందిని తరలించేందుకు మావోయిస్టులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. అందుకే ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో కేంద్ర సాయుధ బలగాలు మరిన్ని బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. ఒడిశాలోని కందమాల్, కలహండి, బౌద్, నయాగఢ్ డివిజన్లో ఇదివరకు 800 నుంచి 900 మంది క్రియాశీల మావోయిస్టులు ఉండగా వారి సంఖ్య ప్రస్తుతం 242కు క్షీణించిందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మిగిలిన 242లో 13 మంది మాత్రమే ఒడిశాకు చెందిన నక్సల్స్ అని, మిగిలిన వారంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారేనని వివరించారు. మావోయిస్టుల నిర్మూలన కోసం ఛత్తీస్గఢ్లో ఉధృతం చేసిన సాయుధ బలగాల ఆపరేషన్కు కగర్ అనే పేరు పెట్టారు. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు డిసెంబర్ 1న జార్ఖండ్లోని హజీంబాగ్లో జరిగిన బీఎస్ఎఫ్ 59వ వార్షికోత్సవంలో అమిత్ షా ప్రకటించారు. ఆ మేరకు అబూజ్మడ్ చుట్టూ కేంద్రం సాయుధ బలగాల మోహరింపు ముమ్మరం చేసింది. వాణిజ్య నౌకలపై దాడుల నేపథ్యంలో అరేబియన్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో భారత నౌకాదళం నిఘాను మరింత ముమ్మరం చేసింది. విధ్వంసక యుద్ధ నౌకలను మోహరించింది. కోస్ట్ గార్డ్తో కలిసి భారత నౌకాదళం సముద్రంలో భద్రత కోసం నిఘాను కొనసాగిస్తోంది. ఈ దళాలు భద్రతా చర్యలతో పాటు ఏదైనా సంఘటన జరిగితే వాణిజ్య నౌకలకు సాయం అందిస్తాయని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో సముద్ర గస్తీ కోసం విమానాల ద్వారా వైమానిక నిఘాను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. 21 మంది భారతీయ సిబ్బంది ఉన్న లైబీరియా జెండా కలిగిన ఎంవి చెమ్ ప్లూటో వాణిజ్య నౌకపై డిసెంబర్ 23న భారత పశ్చిమ తీరంలో దాడి జరిగింది. అలాగే భారత్ వస్తున్న చమురు నౌక ఎంవి సాయిబాబాపై దక్షిణ ఎర్ర సముద్రంలో దాడి జరిగింది. ఈ నేపథ్యంలో నౌకాదళం నిఘాను పటిష్టం చేసింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగడియాను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజన్ పాండే
16 ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో పనగడియా చైర్మన్గా 16 ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి సంబంధించి రూపొందించే నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పించనుంది. ఫైనాన్స్ కమిషన్ కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సూచనలు ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థే కాక ఇందులో చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. 16 ఆర్థిక సంఘానికి మిగతా సభ్యుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకకు తనకు ఆహ్వానం రాలేదని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. శ్రీరాముడి భక్తులకు మాత్రమే వేడుకకు హాజరయ్యేందుకు ఆహ్వానాలు పంపించామని సత్యేంద్ర దాస్ వ్యాఖ్యానించారు. రాముడి పేరుతో భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేస్తోందని చెప్పడం అబద్ధమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతి చోట గౌరవం దక్కుతోందని, ఆయనది రాజకీయం కాదని, నిజమైన భక్తి అని పేర్కొన్నారు. రాముడి పేరుతో నిజంగా రాజకీయాలు చేస్తోంది శివసేన నేతలేనని అన్నారు. ఆదివారం రామమందిరం అంశంపై శివసేన నేతలు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ ప్రధాని మోదీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాముడిని భాజపా తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడమే ఇక మిగిలి ఉందని సంజయ్ రౌత్ అన్నారు. ఎన్నికల సమయంలో మందిరాన్ని ప్రారంభిస్తూ భాజపా ఓట్లు రాబట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. రామమందిర నిర్మాణం కోసం శివ సైనికులు ఎంతో కృషి చేశారని, నిజభక్తులైన తమకు ప్రారంభోత్సవ ఆహ్వానాలు అందలేదని అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ప్రజల అమాయకత్వాన్నే కాకుండా భక్తి విశ్వాసాలను కూడా ఆసరా చేసుకుని కూడా సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. రామాలయం పేరుతో కొందరు మోసగాళ్లు విరాళాలు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికొచ్చినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయోధ్య రామాలయం పేరుతో సామాజిక మాధ్యమాల్లో క్యూఆర్ కోడ్తో సందేశాన్ని పెట్టి విరాళాలు కోరుతున్నారని, స్కాన్ చేసి డబ్బు చెల్లిస్తే అది మోసగాళ్లకు వెళ్తుందని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ డీజీపీల దృష్టికి తీసుకెళ్లినట్లు విహెచ్పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తెలిపారు. ఆలయం కోసం విరాళాలు వసూలు చేయాలని ట్రస్ట్ ఎవరికీ సూచించలేదని, మోసగాళ్లు పంపే మోసపూరిత సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రజలను కోరింది. ధరణి పోర్టల్కు సంబంధించి రెవెన్యూ శాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సాంకేతిక సమస్యలపై నిపుణులతో అధ్యయనం చేస్తోంది. పోర్టల్లోని సాంకేతిక సమస్యలు, నిర్వహణ సహా అన్ని అంశాలను నివేదికలో సమగ్రంగా పొందుపరిచేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లకు సంబంధించిన ధరణి పోర్టల్పై రెవెన్యూ శాఖ సమగ్ర నివేదికను రూపొందిస్తోంది. 2020 నవంబర్ 2 నుంచి ప్రారంభమైన ఆ పోర్టల్ ద్వారానే రాష్ట్రంలో సాగు భూముల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ధరణి వెలుపల ఉన్న భూములకు హక్కులు లేవు. హక్కుల కల్పనకి 34 మాడ్యూళ్లు ఏర్పాటు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదు. ధరణి పోర్టల్లోని లోపాలను పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గత నెల 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధరణిపై అధికారులతో సమీక్షించారు. పోర్టల్లో జరిగిన లావాదేవీలపై సమగ్ర సమాచారం అందించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాత్రిపూట జరిగిన లావాదేవీలకు సంబంధించిన సమాచారం అందించాలని స్పష్టం చేశారు. ధరణి నిర్వహణ, పలు సాంకేతిక అంశాలపై ప్రభుత్వం ఆరా తీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లకు సంబంధించిన వివరాలను రెవెన్యూ శాఖ సిద్ధం చేస్తోంది. వివాదాస్పద జాబితా 22A నమోదైన భూములను జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించిన అంశంపైన వివరాలు కోరడంతో ఆ దిశగా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సీఎం ఆదేశాలతో పలువురు నిపుణులతో సాంకేతిక సమస్యలపై రెవెన్యూ శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. ధరణిలో దాదాపు 68 లక్షల వ్యవసాయ ఖాతాలుండగా ఆ పోర్టల్ని ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. గత సెప్టెంబర్తో నిర్వహణ గడువు ముగియగా అదే సంస్థను కొనసాగిస్తూ వస్తున్నారు. ధరణి పేరును మార్చి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించడం, సులువుగా ప్రజలకు సేవ చేసేందుకు ఉన్న మార్గాలను నిపుణులు నివేదికలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం 6 గ్యారంటీల అమలు, దరఖాస్తుల స్వీకరణపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించింది. ఈ నెల 6 తర్వాత దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. ఆ తర్వాత ధరణి వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మహిళలు స్వయం ఉపాధి పొందాలనేది ఆ సంస్థ లక్ష్యం.
వందలాది మంది అతివలకు వృత్తి పనుల్లో శిక్షణ ఇచ్చి నిపుణులుగా తీర్చిదిద్దుతోంది. గ్రామీణ స్త్రీల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి గ్రామీణ మహిళలు, యువతుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వృత్తి విద్యా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. 5 ఏళ్లుగా 500 మందికి కుట్లు, మగ్గం, అల్లికలు వంటి వాటిలో తర్ఫీదునిచ్చింది. శిక్షణ పూర్తి చేసుకున్న అతివలకు ధృవపత్రాలు అందిస్తోంది. బ్యాంకు నుంచి రుణాలు వచ్చేలా చొరవ తీసుకుని మహిళల జీవితాల్లో ఆర్థిక సాధికారత నింపుతోంది. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితిలో శిక్షణ పొందిన వారిలో కొందరు సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఉంటే మరికొందరు ఇతర సంస్థల్లో ఉపాధి పొందుతున్నారు. స్వయం ఉపాధి పొందడం కోసమనే వచ్చినాం. టీవీలో స్క్రోలింగ్ చూసి వచ్చినాం అనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు. తర్వాత నుంచి ఇప్పుడు నేను మగ్గం నేర్చుకున్నా, మిషన్ నేర్చుకున్నా, ఇంకా బ్యూటిషియన్ కోర్స్ కూడా నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన. బ్యూటిషియన్ అనేది వేరే షాప్స్కైనా వేరే ఇళ్ళకి వెళ్ళి నేర్చుకోవాలన్నా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి. ఇక్కడైతే మందిరం కాబట్టి అందరు ఇక్కడే ఉంటాము, తొందరగా కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇంకా సర్టిఫికెట్స్ కూడా సార్ వాళ్ళు ఇస్తారు కాబట్టి మాకు ఇక్కడే మంచిగా అనిపిస్తుంది నేర్చుకోవడానికి. నేను ఇక్కడ ఒక 4 years బ్యాక్ మగ్గం వర్క్ నేర్చుకున్నా. ఆ మగ్గం వర్క్లో దానివల్ల నేను ఇంటి దగ్గర షాప్ పెట్టగలిగి నా సొంతగా నేను ఎంతో కొంత సంపాదించుకోగలుగుతున్నా. ఇక్కడికి రావడం వల్ల నేను బ్యూటిషియన్ నేర్చుకుంటున్నా. ఇది బయట నేర్చుకుందామని దీని కాస్ట్ ఎంత అని అడిగితే 70,000 అని చెప్పారు. అన్ని నేర్చుకుంటే ఇక్కడికి రావడం వల్ల మాకు అన్ని ఫ్రీగా అన్ని వీళ్ళే నేర్పిస్తున్నారు. ఐటమ్స్ ఇచ్చి కూడా అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేసి ఫేషియల్ కి సంబంధించినవి క్రీమ్స్ కానివ్వండి, హెయిర్ స్టైల్ కి సంబంధించిన హెయిర్ డ్రైయర్ ఇంకా స్ట్రైట్నర్ అవన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నేర్చుకోవడం వల్ల మా ఫ్యూచర్ కి ఇంకా యూజ్ అవుద్దని, మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతామని నమ్మి ఇక్కడికి వచ్చాం. సత్యసాయి సేవా సమితిలో ప్రస్తుతం బ్యూటిషియన్ కోర్సులో 80 మంది శిక్షణ పొందుతున్నారు. ప్రముఖ సంస్థలకు తీసిపోని విధంగా శిక్షణ అందిస్తున్నామని నిర్వాహకులు సంధ్య తెలిపారు. మెహందీ, బ్లీచ్, ఐబ్రోస్, మానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్ వంటివి నేర్పిస్తున్నారు. బయట సంస్థల్లో శిక్షణ తీసుకోవాలంటే 70,000 రూపాయల నుంచి 1,00,000కు పైగానే ఖర్చవుతుందని, తాము ఉచితంగానే నేర్పించడంతో పాటు ధృవీకరణ పత్రం కూడా ఇస్తామని సంధ్య తెలిపారు. బ్యూటీషియన్ శిక్షణ అనేది 45 రోజుల కోర్సును అయితే ప్రారంభించాము. ఈ 45 రోజుల కోర్సులో కూడా మొత్తం బయట అయితే ఏ విధంగా మనకి బ్యూటీషియన్ శిక్షణ అందిస్తారో అదేవిధంగా బ్లీచ్, ఐబ్రోస్, ఫేషియల్స్, వ్యాక్స్, మ్యానిక్యూర్, పెడిక్యూర్, హెయిర్ కటింగ్స్ ప్రతి ఒక్కటి కూడా పెద్ద పెద్దగా క్లినిక్లలో ఎలా అయితే నేర్పిస్తారో అలాంటివి కూడా ఇక్కడ కూడా అన్నీ నేర్పించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మాత్రం నిజంగా చాలా మంచి ఉపాధి అయితే లభిస్తుందన్నమాట. వాళ్ళకి బయట నేర్చుకుంటే వాళ్ళకి తప్పనిసరిగా 1,00,000 నుంచి 1,50,000 ఓన్లీ సర్టిఫికేట్ తీసుకుంటేనే 30,000 నుంచి 40,000 అయితే తీసుకుంటున్నారండి. వాళ్ళు దాదాపు 1,00,000 రూపాయలు సేవ్ చేసుకుందే గాక వాళ్ళ స్వయం ఉపాధి పథకాల కోసం మనం సర్టిఫికేట్ ఇచ్చింది కూడా లోన్ సౌకర్యం కానీ అన్ని సౌకర్యాలు అయితే ఉంటాయండి. వాళ్ళు చక్కగా వచ్చి నేర్చుకొని పోయి షాప్స్ పెట్టుకొని ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ని అయితే లీడ్ చేయొచ్చు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని కన్వీనర్ ఆదినారాయణ చెప్పారు. మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ మందిరం సత్యసాయి సేవా సమితి మిర్యాలగూడ నుంచి ఎన్నో సేవా కార్యక్రమంలో గత 30 years నుంచి చేస్తున్నాము. సుమారుగా ఒక 5 సంవత్సరాల నుంచి అయితే ఈ వృత్తి విద్యా కోర్సు ఎంతో మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 4 బ్యాచ్లు మగ్గం వరకు నేర్పించాము. సుమారుగా ఒక బ్యాచ్కి 40 మంది దాకా వచ్చారనమాట. వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి ఒక ప్రయత్నంగా మేము భావించి ఆ కార్యక్రమం చేశాము. ఒక కోర్సు చేయడానికి సుమారుగా ట్రైనర్కి ఒక 20,000 దాకా అవుతుంది, 16,000 దాకా అవుతుంది. మెటీరియల్కి ఒక 15-20,000 మినిమం. ప్రతి కోర్సు చేయడానికి 30,000 మినిమం అవుతుంది. ఆ వ్యయ ప్రసాలని మా డివోటీస్ భక్తులు అందరం కలిసి చేసుకుంటాము. ఎక్కడి నుంచి పైసలు రావు. ఉచిత శిక్షణ ఇచ్చి తమ జీవితాలకు దారి చూపిస్తున్న సత్యసాయి సేవా సమితి సంస్థకు మహిళలు కృతజ్ఞతలు చెబుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాలం మండలం కామారెడ్డిపల్లిలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో హోమాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు రేణుక ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. మంగళవారం సాయంత్రం ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఆలయ పూజారి తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో రాజస్థాన్, తమిళనాడు జానపద నృత్యాలు చూపలను ఆకట్టుకున్నాయి. హస్తకళాకారులను ప్రోత్సహించేందుకు శిల్పారామంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. చివరి రోజు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై నృత్యకారుల ప్రదర్శన వీక్షకులు ఔరా అనిపించింది.